హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నీ మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు అని ఆనంద్ అంటూ ఉండగా, మరి ఎలాంటి ఫీలింగ్ ఉంది తమరికి నా మీద? అసలు మీ మనసులో నాపై ఉన్న ఆ ఫీలింగ్ ఏంటి అంటూ సీరియస్గా అతన్ని చూస్తూ డైరెక్ట్గా అడిగేసింది సహస్ర. వాళ్ళిద్దరిని అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంది ధాత్రి. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ వైపు చూసిన ఆమెకి ఏదో అన్నౌన్ నెంబర్ స్క్రీన్పై కనిపిస్తూ ఉండడంతో ఎవరిది ఈ నెంబర్ అని అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసింది ఆమె. ఒక్క క్షణం సైలెన్స్. ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఏంటి, కాల్ చేసి ఎవరు ఏమీ మాట్లాడడం లేదు అని మనసులో అనుకుని హలో అంటూ చిన్నగా అంది ధాత్రి. హలో మై డియర్ స్వీట్ హార్ట్, ఎక్కడున్నావు బంగారం అంటూ తీయగా వినిపించింది అవతల వైపు నుంచి ఆకాష్ గొంతు. అది వినగానే ఆటోమేటిక్గా ధాత్రి పెదవులపైకి చిన్న చిరునవ్వు రాగా మెరుస్తున్న కళ్ళతో నా సంగతి తర్వాత కానీ తమరెక్కడున్నారు సార్, ఈ కొత్త నెంబర్ ఎవరిది అంటూ అడిగింది ధాత్రి. ప్రస్తుతానికి నేను నీ గుండెల్లో ఉన్నాను, అక్కడి నుంచే మాట్లాడుతున్నాను, వినిపించడం లేదా అని ఆకాశన అనడంతో చిన్నగా సిగ్గుపడింది ధాత్రి. ఆమె ఎలా ఫీల్ అవుతుందో బాగా తెలిసి ఉండడంతో చిన్నగా నవ్వుకుని, ఈ నెంబర్ మధు నెంబర్, నా ఫోన్ అనుకోకుండా కింద పడి డ్యామేజ్ అయింది, అందుకే తన ఫోన్ నుంచి కాల్ చేస్తున్నాను అంటూ చెప్పాడు ఆకాష్. ఓ అవునా, అయినా చెప్పడం మర్చిపోయి వెళ్ళిపోయారు కదా, ఇంకా వచ్చే వరకు అసలు గుర్తే రాను అనుకున్నాను, కానీ వెళ్ళిన 2 గంటలకే గుర్తొచ్చానే. అంటే పర్వాలేదు, మీ మనసులో నా ప్రేమ ఒక మాదిరిగా ఉన్నట్లే అంది ధాత్రి. ఒక్క మాదిరిగా ఉండడం ఏమిటే మెంటల్ ఫెలో, నా ప్రేమ మొత్తం నీ మీదే ఉంది. నా మనసు ఎప్పుడు నువ్వే కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు కూడా ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా, ఎప్పుడెప్పుడు నేను చూస్తానా, ఎప్పుడెప్పుడు నీ ఒడిలో వాలి నీ పెదాల రుచిని ఆస్వాదిస్తానా అనిపిస్తుంది తెలుసా అన్నాడు ఆకాష్. ఆ మాటకి మరింత సిగ్గుపడిపోతూ, ఆకాష్ గారు ఏంటి ఆ మాటలు, ఎవరైనా వింటే ఏమనుకుంటారు చిన్నగా కసురుకుంది ధాత్రి. హా, ఏమనుకుంటారు, కొత్తగా పెళ్ళైన మా సార్ పెళ్ళాన్ని వదిలి అస్సలు ఉండలేకపోతున్నాడు అనుకుంటారు. ఎంతో స్ట్రిక్ట్గా ఉండే ఆయన్ని తన ప్రేమమాయలో అమ్మాయి అలా ఎలా పడేసింది, అయ్యో పాపం అని అందరూ నా మీద జాలి పడతారు, అంతే కదా అన్నాడు ఆకాష్. ఏంటి, నేను మాయ చేశానా చిరుకోపంగా అడిగింది ధాత్రి. మరి కాదా, మాయ చేయకుండానే నేను నీ చుట్టూ తిరిగానా? నో, ఈ ఆకాష్ అంటే ఎంతమంది అమ్మాయిలు పడి చచ్చిపోతారో తెలుసా. వాళ్ళందరినీ పక్కకి గెంటి నేను నీ దగ్గరికి వచ్చి నీకు బందీగా అయిపోయాను అంటే నువ్వు నన్ను ఎంతగా మార్చేసి ఉంటావో నువ్వే ఊహించుకో అన్నాడు ఆకాష్. అబ్బా, వినేవాళ్ళు ఉంటే ఇంకా చాలా చెప్తారు మీ మగవాళ్ళు. మా ఆడవాళ్ళు చాలా ఇన్నోసెంట్లండి, మాకు ఏ పాపమో తెలీదు. మీరే వాళ్ళ ప్రేమకి బానిసైపోయి వారు చెప్పింది చేస్తూ వారి వెంట ఉంటూ నీడలా వారిని కాపాడుకుంటూ ఉంటారు. చూసేవాళ్ళేమో మీరు మాకు బానిసలైపోయారు అంటారు. ఇందులో మేము చేసేది ఏమీ ఉండదు, కానీ బయట జనానికి మాత్రం అదేంటో అలా కనిపిస్తూ ఉంటాం అంది ధాత్రి. బయట జనానికి ఏమో కానీ నువ్వు మాత్రం నా ప్రాణం ధాత్రి. అసలు నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా క్షణం కూడా గడవడం లేదు నాకు తెలుసా. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రాత్రుళ్ళు నిద్ర ఎలా పడుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. వారం రోజులు నిద్ర ఫుడ్డు లేకుండా ఉండాలి అంటే ఏమైపోతానో ఏంటో దిగులుగా అన్నాడు ఆకాష్. ఏంటి, ఫుడ్ లేకుండానా? ఏ, అక్కడ ఎవరు మీకు ఫుడ్ పెట్టడం లేదా కొంచెం చిరుకోపంగా అడిగింది ధాత్రి. అయ్యో, అడిగితే ఎందుకు పెట్టరు, పెడతారు. ఇక్కడ కొంతమంది అడగకుండానే ఫుడ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కూడా, కానీ ఆ ఫుడ్ తింటే నువ్వు ఫీల్ అవుతావేమో అని కొంచెం భయం
అన్నాడు ఆకాష్. ఏ నేనెందుకు ఫీల్ అవుతాను? ఆ ఫుడ్ మరీ అంత వర్స్ట్‌గా ఉంటుందా? కొంచెం అయోమయంగా అడిగింది ధాత్రి. ఆమెకి అసలు విషయం అర్థం కాలేదు అని అర్థమవడంతో, అయ్యో మొద్దు, ఫుడ్ అంటే తినే ఫుడ్ కాదే, నైట్ బెడ్రూమ్లో నువ్వు ప్రత్యేకంగా నాకు వడ్డించే ఫుడ్ ఇక్కడ దొరికితే తినమంటావా మరి? చెప్పు, తింటాను. చిన్నగా నవ్వుకుంటూ అడిగాడు ఆకాష్. అతను అంత వివరంగా చెప్పడంతో చిన్నగా తల కొట్టుకుంటూ, తోలు తీసేస్తాను సీరియస్ అయ్యింది ధాత్రి. ఈసారి ఆకాష్ నవ్వు మరింత పెద్దగా ఆ ఫోన్లో వినిపిస్తుంది. ఆ నవ్వు విని మరింత సిగ్గుపడిపోతూ ఉంది ధాత్రి. అలా వారిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే సమయం చాలా ఈజీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మరోవైపు తను ఎంతసేపు కాల్ చేసినా ధాత్రి ఫోన్ బిజీ రావడంతో ఆ ఫోన్తోనే తల బాదుకుంటూ ట్రై చేస్తూనే ఉన్నాడు ధీరజ్. సంతోషంగా ఫోన్లో తన భర్తతో కబుర్లు చెప్తూ ఉన్న ధాత్రిని చూసి కుళ్ళుకుంటూ, వీళ్ళు మాత్రం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చిలక గోరెందుకల్లాగా చక్కగా మాట్లాడుకుంటూ లైఫ్ ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. నాకు మాత్రం దీంతో ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. లైఫ్ అంతా ప్రాబ్లమ్స్ లాగానే కనబడుతుంది అని ఆనంద్ మనసులో అనుకుంటూ ఉండగానే, చెప్పండి, ఇందాకటి నుంచి అడుగుతున్నాను, నా మీద మీ ఫీలింగ్ ఏంటి అంటూ మరొక్కసారి అడిగింది సహస్ర. సమాధానం చెప్పకపోతే వదిలేలా లేదు ఈ రాక్షసి అని మనసులో తిట్టుకుని, ఏముంటుంది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొలిచినా మూడంటే 3 అడుగులు కూడా రావు. నీ మీద నాకు ప్రత్యేకమైన ఫీలింగ్ ఏముండి చేస్తుంది? ఫీలింగ్ అంట ఫీలింగు. అక్కడికేదో తమరు అందాల సుందరి అయినట్లు, తమ కోసం నేను పడి పడి చచ్చిపోతున్నట్లు నా మనసులో ఫీలింగ్ అడుగుతుంది. ఎదవ పత్తి గింజ మొహం వేసుకొని. నార్మల్గా ఆఫీస్లో మిగతా ఎంప్లాయీస్ ఎలాగో నువ్వు అంతే. వాళ్ళపై ఏ ఫీలింగ్ ఉంటుందో నీపై కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. అంతకు మించి ఏముంటుంది? కొంచెం కోపంగా చెప్పాడు ఆనంద్. అతను అన్న మాటలకి రక్తం ఉడికిపోతూ ఉంటే కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని, ఓ అయితే పిఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రియాకి 3 రోజుల నుంచి దగ్గు, జలుబు, రొంప అంట. అయినా ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పి ఆఫీస్కి వచ్చేసింది. మరి తనని పిలిచి నాకు ఇచ్చినట్లే వార్నింగ్ ఇచ్చి తమరు హాస్పిటల్కి ఎందుకు పంపించలేదు? మేనేజర్ మధు గారికి 2 రోజుల నుంచి లూజ్ మోషన్స్ అంట. అయినా సరే 2 టాబ్లెట్స్ కడుపులో పడేసుకుని కూర్చోవడానికి కష్టంగా ఉన్నా సరే ఆఫీస్కి వచ్చి మరీ వర్క్ చేసుకుంటూ అందరితోటి అరవలేక చచ్చిపోతున్నారు ఆయన. మరి ఆయన మీద కన్సర్న్ చూపించి ఆయన చైర్ని తీసుకువెళ్ళి కొంచెం వాష్రూమ్కి దగ్గరగా వేయించలేదే? ఇంకా అటెండర్ వేణుకేమో అని సహస్ర అంటూ ఉండగా, వాడికేమొచ్చి చచ్చింది, అయినా వీళ్ళందరి రోగాలు పట్టించుకోవడం తప్ప నాకు వేరే పనేమీ లేదా ఏంటి అంటూ సీరియస్గా అడిగాడు ఆనంద్. హా, అదే సార్, అదే నేను అడుగుతున్నది, అదే. ఆఫీస్ స్టాఫ్ అందరి గురించి పట్టించుకోవడానికి మీకు వేరే పనేమీ లేదా? పని ఉంటే మరి నా గురించి మాత్రం ఎందుకు ప్రత్యేకంగా పట్టించుకున్నారు అంటూ సాగదీస్తూ అడిగింది సహస్ర. దీనమ్మ, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకపోతే ఇది వదిలేలా లేదు. అయినా ఇంత రొమాంటిక్ అయిన రెస్టారెంట్కి తీసుకువస్తే ఇక్కడ ఉన్న ప్రేమ జంటలను చూసి కొంచెం ప్రేమగా మాట్లాడి చావకుండా స్టేషన్లో ఖైదీని ఎంక్వైరీ చేసినట్లు ఈ ఎంక్వైరీలు చేయడం ఏంట్రా బాబు? పోని తెగించి నిజం చెప్పేద్దాం అంటే అసలే దెబ్బ తగిలి ఉన్న ఆ చిట్టి మెదడు ఎక్కడ పేలిపోతుందో అన్న భయం ఒకటి ఏడ్చి చచ్చింది అని మనసులో అనుకుని, ఎందుకంటే వాళ్ళు కంపెనీలో పనిచేసే స్టాఫ్, వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. కానీ నువ్వు నా కోసం ప్రత్యేకంగా నా దగ్గర అపాయింటెంట్ అయిన స్టాఫ్, ఐ మీన్ ఎస్ఐవి, నీకు ట్రైనింగ్ ఇమ్మని మీ నాన్నగారు నాకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళందరికీ నేను బాస్ మాత్రమే, కానీ నీకు ఏసీపీ ఆనందిని. కాబట్టి వాళ్ళకన్నా ప్రత్యేకంగా నిన్ను నేను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైందా అన్నాడు ఆనంద్. ఓ అవును కదా,
ఆఫీస్లో పనిలో పడి నేను ఎస్ఐ అన్న సంగతి కూడా మర్చిపోయాను. తింగరగా నవ్వుతూ అంది సహస్ర. అవును, ఎలా గుర్తుపెట్టుకుంటావు? నీకు ఆల్రెడీ చిప్పు దొబ్బింది కదా అని ఆనంద్ పళ్ళు కొరుకుతూ అనంటూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది. అతని మాటకి రియాక్ట్ అయ్యి ఏంటి అని సహస్ర గట్టిగా అరుస్తూ ఉంటే అరిచింది చాలు, ఇక నోరు మూసేయి. నోరు మూసుకుని నీకేం కావాలో అది ఆర్డర్ చేసుకుని తిను. ఇప్పుడే కాల్ మాట్లాడేసి వస్తాను అంటూ ఆ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు ఆనంద్. కాల్లో మరోవైపు ఉన్న ధర్మేంద్ర, ఆనంద్, నువ్వు చెప్పినట్లే ధాత్రి ఫోన్ని ట్యాపింగ్లో పెట్టాను. ప్రస్తుతం తను ఆకాష్తో ఫోన్ మాట్లాడుతూ ఉంది. కానీ ఎవరో ఆమె ఫోన్కి పదే పదే కాల్ చేస్తున్నారు. ఆగకుండా కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉన్నారు అంటూ చెప్పాడు ధర్మేంద్ర. ఆ మాట విని అవునా అని ఒక్క నిమిషం ఆలోచించి, హా, ఒక పని చేయండి సార్, ఆ ట్రై చేస్తున్న వ్యక్తి ఎవరో వెంటనే కనుక్కోండి. అలాగే ఆ ఫోన్ నెంబర్ కూడా నాకు సెండ్ చేయండి అని చెప్పాడు ఆనంద్. ఓకే ఆనంద్, ఇప్పుడే చేస్తాను అని ధర్మేంద్ర కాల్ కట్ చేసిన టైంలోనే ఆకాష్తో ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో ధాత్రి కూడా తన కాల్ కట్ చేసింది. ఆ వెంటనే ఆమె చేతిలో ఉన్న ఫోన్ మరొక్కసారి రింగ్ అయింది. కాల్ కనెక్ట్ అవడంతో ప్రశాంతంగా ఫీల్ అయిన ధీరజ్ ధాత్రి వాయిస్ వినే క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాడు. మళ్ళీ స్క్రీన్పై అన్నౌన్ నెంబర్ కనిపిస్తూ ఉండడంతో ఈ నెంబర్ ఎవరిది? ఆకాష్ గారు చేస్తే మధు నెంబర్ నుంచి చేస్తారు కదా, ఇది ఇందాక వచ్చిన నెంబర్ కాదు, మరి కొత్త నెంబర్ ఎవరిది అని అనుకుంటూ ధాత్రి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉండగా, ఒక్క నిమిషం ధాత్రి అంటూ ఆమె దగ్గరికి కంగారుగా వచ్చి ఆమె చేతిలో నుంచి ఫోన్ లాక్కుని అర్జెంటుగా ఒక కాల్ చేసుకోవాలి, వెంటనే చేస్తాను అంటూ ఆ కాల్ కట్ చేసేశాడు ఆనంద్. అతని వైపు అయోమయంగా చూస్తూ నీ ఫోన్ ఉంది కదా అంటూ అడిగింది ధాత్రి. నా ఫోన్లో సిగ్నల్స్ లేవు, 5 మినిట్స్లో ఇచ్చేస్తాను అంటూ ధాత్రి చెప్పేది కూడా వినకుండా ఆమె ఫోన్ పట్టుకొని పక్కకు వెళ్ళిపోయాడు ఆనంద్. కాల్ కట్ అవడంతో మళ్ళీ కాల్ చేశాడు ధీరజ్. అప్పుడే ఆ ఫోన్ రింగ్ అయింది. కళ్ళు చిన్నవి చేసి ఆ నెంబర్ వైపు చూస్తూ ఆ కాల్ లిఫ్ట్ చేస్తే ధాత్రికి ఎవరు కాల్ చేస్తున్నారో తెలిసిపోతుంది అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉండిపోయాడు ఆనంద్. హలో హలో ధాత్రి, నేను నేను ధీరజ్ని. ధాత్రి వినిపిస్తుందా? హలో అంటూ కొంచెం ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతూ ఉన్నాడు ధీరజ్. ఆ పేరు వినగానే ఆనంద్ పిటికిలి ఫోన్పై గట్టిగా బిగుసుకుంది. హలో హలో అంటూ ధీరజ్ ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. అతను అంత ఎగ్జైట్ అవుతూ ఉండడంతో కన్నింగా నవ్వుకుని హలో ఎవరు అంటూ సీరియస్గా అడిగాడు ఆనంద్. ఆ ఫోన్లో ఒక మగవాడి వాయిస్ వినిపించడంతో ధీరజ్ కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. ఏయ్, ఎవడ్రా నువ్వు? నా ధాత్రి ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? కోపంగా అడిగాడు అతను. నీ ధాత్రి ఏంట్రా? ఇంకొక్కసారి ఆ మాట నోటి నుంచి వచ్చింది అంటే నాలుక చీరేస్తాను. ఏమనుకుంటున్నావో? ధాత్రి నాది అంటూ ఒక సీరియస్ వార్నింగ్ వచ్చింది అవతల వైపు నుంచి. రే రే, ఎప్పట్రా నువ్వు? నా ధాత్రి పేరు పలకడానికి ఎంత ధైర్యం నీకు? చంపేస్తారా నిన్ను అంటూ కోపంగా అన్నాడు ధీరజ్. ఆకాష్, హస్బెండ్ ఆఫ్ ధాత్రి అంటూ పొగరగా చెప్పాడు కాల్లో మరోవైపున్న ఆకాష్. కాన్ఫరెన్స్ కారులో వాళ్ళిద్దరి మాటలు వింటూ చిన్నగా నవ్వుకున్నాడు ఆనంద్. ఓ, నువ్వేనా నువ్వేనా నా ధాత్రిని పెళ్లి చేసుకుని నా నుంచి తనని దూరం చెయ్యాలి అనుకున్నది? కోపంగా అడిగాడు ధీరజ్. చెయ్యాలి అనుకోవడం ఏంట్రా? ఆల్రెడీ చేసేసాను. ఇప్పుడు నీకు తనకి మధ్యలో తనకి తోడుగా నేనున్నాను అన్నాడు ఆకాష్. అవునా? అయితే నువ్వెక్కడున్నావో చెప్పరా, నిన్ను చంపి నా ధాత్రిని నాతో తీసుకువచ్చుకుంటాను అంటూ కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు ధీరజ్. నీకు ఆల్రెడీ చెప్పాను నా ధాత్రి అన్న పదం నీ నోటి నుంచి రాకూడదు అని. తను నాది, నా భార్య, నాకు మాత్రమే సొంతం. తనని పట్టుకుని నా అని ఎవరైనా అంటే చంపేస్తాను కోపంగా వార్నింగ్ ఇచ్చాడు ఆకాష్. ఆ మాటతో పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చంపుతావా? నన్ను చంపుతావా? నీకు అంత ధైర్యం ఉంటే రారా చూసుకుందాం అంటూ సవాల్ విసిరాడు ధీరజ్. నీలాంటి చిల్లరగాళ్లతో ఛాలెంజ్లు చేసి వేస్ట్ చేసుకునే అంత టైం నా దగ్గర లేదురా. త్వరగా పని పూర్తి చేసుకుని నా ధాత్రి దగ్గరికి వెళ్ళాలి.
అసలే తనకు చెప్పకుండా పని మీద బయటకు వచ్చాను అని తను నా మీద చాలా అలిగింది. ఆ అలక తీర్చడానికి ఎన్ని రాత్రులు కష్టపడాలో ఏంటో అని ఆకాష్ అనడంతో ధీరజ్కి మరింత ఒళ్ళు మండిపోతుంది. నువ్వు ఎవరివైనా కానీ నీ చావు చూడందే నాకు ప్రశాంతత ఉండదు. నా దాత్రి అని నువ్వంటూ ఉన్న నా దాత్రి ముందే నీ ప్రాణం తీసి తనని నా సొంతం చేసుకుంటాను, చూస్తూ ఉండు అన్నాడు ధీరజ్. అవునా, అయితే ఆల్ ది బెస్ట్. వయసు ఉన్నంత వరకు, ఒంట్లో శక్తి ఉన్నంతకాలం ప్రయత్నించుకో. నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నన్ను దాత్రిని విడగొట్టడం అన్నది అసాధ్యం. మేమిద్దరం ఒకరం శరీరం అయితే మరొకరు ప్రాణం. ప్రాణం లేకుండా శరీరం ఉండదు, శరీరం లేకుండా ప్రాణము ఉండదు, గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఆకాష్. అవునా, అది చూద్దాం. దాత్రిలో ప్రవహిస్తున్న నీ ప్రాణం బయటికి తీసి తనకి ప్రాణం నేను పోస్తాను. ఏదో తన మెడలో తాళి కట్టి భర్తనైపోయాను, ఇంకా లైఫ్ లాంగ్ తను నాదే అని అనుకుంటున్నావేమో. ఈ ధీరజ్ బ్రతికి ఉండగా అది అసాధ్యం. అతి త్వరలోనే మీ ఇద్దరి బంధం తెగిపోతుంది. బీ రెడీ ఫర్ దట్ వంకరగా నవ్వుతూ అన్నాడు ధీరజ్. అవునా, అయితే అది చూద్దాం. ప్రస్తుతానికి నాకు షార్ట్ రెడీ అయింది. వెళ్ళకపోతే మా ప్రొడ్యూసర్ గారు అస్సలు ఊరుకోరు. సో నువ్వు చెప్పే సొల్లు వింటూ కూర్చునే అంత టైం నాకు లేదు. బాయ్. ఈసారి మీటింగ్ ఇలా ఫోన్లో కాకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉండేటట్లు ట్రై చేయి. అప్పుడైనా నీ మాటల మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందేమో, చూద్దాం అంటూ చెప్పి కాల్ కట్ చేసేశాడు ఆకాష్. ఆ వెంటనే ఆనంద్ కూడా తన కాల్ కట్ చేయడంతో కోపంతో రగిలిపోతూ ఉన్న ధీరజ్ తన ఫోన్ నేలకేసి కొట్టాడు. ఆకాష్, నీకు ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఛాలెంజ్ చేస్తావు? నీకు నేనంటే ఏంటో తెలియక ఈ ధీరజ్తో పెట్టుకున్నావు. చూపిస్తా, నేనంటే ఏంటో నీకు చూపిస్తా. అతి త్వరలోనే నిన్ను నేలమట్టం చేసి నీ దగ్గర ఉన్న నా దాత్రిని నా దగ్గరికి తెచ్చుకోకపోతే నా పేరు ధీరజే కాదు అని కచ్చిగా అనుకున్నాడు అతను. దిగులుగా సోఫాలో కూర్చుని ఉంది అనురాధ. అప్పుడే బయట నుంచి అమ్మగారు, అమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది సీత. ఆమె కంగారు పరుగు పెట్టడం రావడం చూసి మళ్ళీ దీనికి ఏమొచ్చి చచ్చిందో ఏంటో. ఇంట్లో నా మొగుడు, బయట నా కొడుకు, వీళ్ళిద్దరితోటే నాకు ప్రశాంతత లేకుండా పోతుంది అంటే ఉన్న కాస్త ఆ మనశ్శాంతి పోవడానికి దీన్ని పని మనిషిగా నేనే చేసుకున్నట్లుంది. వాళ్ళిద్దరూ లేని ఈ కాసేపైనా నన్ను కుదరంగా ఉండనివ్వది అని మనసులో అనుకుని ఏంటే నీ గోల అంటూ అడిగింది అనురాధ. అయ్యో, ఇది నా గోల కాదమ్మా, మీ గోలే అని సీత అనడంతో సీరియస్గా ఆమె వైపు చూసింది అనురాధ. ఆ చూపులో తేడా గమనించి తప్పుగా అర్థం చేసుకోకండమ్మా, మీ గోలంటే మీ కోడలి గోల. మీ కోడలు ఎవరా ఎవరా అని జనంతో పాటు మీరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఆ కోడలెవరో నాకు తెలిసిపోయింది అంటూ ఉత్సాహంగా చెప్పింది సీత. అవునా, ఎవరే అది? నా కొడుక్కి మొగుడికి మధ్య చిచ్చు పెట్టిన ఆడది ఎవరు? దానికోసమే కదా ఆకాష్ వాళ్ళ నాన్నని ఎదిరించి 10 మందిలో ఆయన పరువు తీసింది. చెప్తా దాని సంగతి. ఎక్కడుంటుంది అది అంటూ కోపంగా అడిగింది అనురాధ. అయ్యో అమ్మగారు, మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాక ఆమె ఇంకా ఎక్కడో ఎందుకుంటుందమ్మా? మీ అబ్బాయితో అతనింట్లోనే ఉంటుంది కదా. పేరు దాత్రి, జర్నలిస్టుగా వర్క్ చేస్తుంది. చూడడానికి కుందనపు బొమ్మల, ఏ హీరోయిన్కి తీసిపోనట్లుగా ఉంటుందనుకోండి. చెప్తే మీరు తిడతారు కానీ ఆ మేఘన మన దాత్రి అమ్మ ముందు దిగదుడిపే. అంత బాగుంటుందనుకోండి ఉత్సాహంగా అంది సీత. ఆమె అలా చెప్పడంతో నమిలి మింగేసేలా ఆమె వైపు చూసింది అనురాధ. ఆ చూపు చూడడంతో ఉన్న ఉత్సాహం పోయి ఆమెని పొగడడం ఈమెకి నచ్చట్లేదనుకుంటా. సరే, గేర్ మార్చుదాం, ఇందులో ఏముంది అని మనసులో అనుకుని, అదేం బాగుంటుందమ్మా, కర్రకి చీర కట్టినట్లు సన్నగా ఉంటుంది. ప్యాంటు షర్టు వేస్తే అవే తప్ప అందులో అమ్మాయే కనిపించదు. నీ కొడుకు ఏం చూసి ఇష్టపడ్డాడో నాకైతే తెలియట్లేదు కానీ అమ్మా, ఒక పెద్ద హీరోకి భార్య అయి ఉండి ఇంకా జర్నలిస్టుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తిరుగుతుంది. అసలు ఇంట్లోనే ఉండదనుకోండి. ఇక మీ కొడుకుని ఏం చూసుకుంటుందో ఏంటో. నాకు తెలిసి జర్నలిస్ట్ కదమ్మా, మీ అబ్బాయి బయటికి కట్ట తిరిగి ఏ కక్కుర్తి పడుతున్న సమయంలోనో
సీక్రెట్గా ఏ ఫోటోలో వీడియోలో తీసుంటుంది. ఆ ఫొటోస్ అవి చూపించి పెళ్లి చేసుకుంటావా చస్తావా లేదా ఇవి బయట పెట్టనా అని బెదిరిస్తే ఆ బెదిరింపులకి భయపడిపోయిన మన ఆకాష్ బాబు తప్పక ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి ఉంటాడు. అంతే తప్ప దాని మొహానికి మన ఆకాష్ బాబు ఎక్కడ సరిపోతారమ్మా. చెప్పుకోవాలంటే మన ఆకాష్ బాబుకి ఒక పక్కన మేఘనని మరో పక్కన దాత్రమ్మని పెడితే ఒకరు ఆయనకి సరైన జోడీ అనిపిస్తే మరొకరు ఆ జోడికి దిష్టి బొమ్మలా అనిపిస్తారు. మీకు మీ హోదాకి అస్సలు సరిపోదా పిల్ల అంది సీత. అందులో దిష్టి బొమ్మ మేఘన అని తెలుసుకోలేకపోయిన అనురాధ ఆనందపడిపోతూ, అయితే ఆ దిష్టి బొమ్మని నా కొడుకు జీవితం నుంచి తప్పించేయాలి. వాడికి పట్టిన దాని పిచ్చిని వదిలించి వాడిని మన దారికి తెచ్చుకోవాలి. దానికి ఈ రోజు నుంచే మనం మన తరపు నుండి యుద్ధం మొదలు పెట్టాలి అంది ఆమె. అవునా, అయితే ఇప్పుడే ఇక్కడే ఉండనమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను అని లోపలికి వెళ్ళిన సీత ఒక 10 నిమిషాల తర్వాత ఒక పెద్ద కత్తి పుచ్చుకుని బయటికి వచ్చింది. అది చూసి ఇంత పెద్ద కత్తి ఎందుకే అంటూ అనుమానంగా అడిగింది అనురాధ. అదే అమ్మా, యుద్ధం మొదలు పెడతాను అన్నారు కదా, యుద్ధం చేసేది కత్తితోటే కదా, అందుకనే కత్తి తీసుకుని వచ్చాం. ఇది నచ్చకపోతే చెప్పండి, దారిలో వెళ్ళేటప్పుడు ఒక మంచి కొత్త కత్తి చూసుకుని కొనుక్కు వెళదాం అంది సీత. వసే తింగర్ మొహమా, నేను చేసే యుద్ధం కత్తులతో కాదే, ఆయుధాల అవసరమే లేదు. కత్తుల్లాంటి నా మాటలతో, అత్తగారు హోదాతో, నాకు తెలియకుండా నా కొడుకుని పెళ్లి చేసుకుని నా ఇంటికే వచ్చిన దాన్ని అంతు చూడడం కోసం నేను ఈ అత్తగారు సిద్ధమైంది. గతంలో ఎంతోమంది కోడళ్ళు అత్తల చేతుల్లో దెబ్బలు తిని తోకలు ముడుచుకుని పారిపోయారే, అలాంటి చరిత్రని మరొక్కసారి తిరగరాయడానికి ఈ అనురాధ అత్త రూపం ధరించి కోడల మీద యుద్ధం చేయడానికి వెళుతుంది. ఆ యుద్ధానికి ఒక సమిధలా సహాయం చేయడానికి నువ్వు కూడా సిద్ధమవ్వు అంది అనురాధ. ఆ తర్వాత ఏం జరుగుతుంది, యుద్ధం చేయడానికి వెళుతున్న అనురాధ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు